లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాటిలేని నామములు మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను. మిమ్మల్ని ఈ ఏప్రిల్ నెల కలవడం చాలా సంతోషం. మీరందరూ క్షేమంగా సుఖంగా దేవుని సన్నిధిలో ప్రార్థనతో ఉపవాసంతో ఉంటారని నమ్ముతున్నాను. లెంట్ ఏజ్లో కూడా దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీకు ప్రతిఫలం దయచేస్తారని నమ్ముతున్నాను. మీ ప్రార్థన ఎన్నడూ భంగం కాదు. దేవుడు మన ధారాళంగా దీవించును గాక. ఆదికాండము 50 అధ్యాయము అందులో 20లో ఇలా చెప్పబడుతుంది, మీరు నాకు కీడు చేయడానికి తలంచుకుంటుంది, కానీ దేవుడు నన్ను బహుజనముల మధ్య దేవుడు నన్ను అది మేలుకరంగా మార్చారు. ఆదికాండం 50 అధ్యాయం 20 వచనం ప్రకారం ఈ మంతులు అనేక కీడైనది, చాలా ద్రోహమైనది, మాటలు, వ్యతిరేకతలు, పల విధమైన పోరాటములు, మనం ఎంత మేలు చేసినా కూడా అది చివరికి కీడుగానే వచ్చినట్లు ఉన్నా కూడా అదన కూడా దేవుడు మేలుకరంగా మార్చబోతున్నారు. అవమానములు దేవుడు మీకు ఆర్పాటంగా దేవుడు చేయబోతున్నారు. ఇందలను దేవుడు నిలిచి ఉండడానికి దేవుడు స్తంభంగా దేవుడు మార్చబోతున్నారు. పరిహాసములను దేవుడు పరిహాసములు సహించిన మిమ్మల్ని బలపరచబోతున్నారు. ఎవరు లేరని చెప్పి యోసేపునే అలాగే త్రోసేసిన వారు కూడా మేలుకరంగా మార్చినట్లు మీ కుటుంబం కూడా, మీ బంధువులు మిత్రులు మధ్యలో ఇలాంటి పరిస్థితులు ఉన్నారా? మిమ్మల్ని దేవుడు మేలుకరంగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నారు. బాధపడకండి, స్థిరపడండి. ఏదైనా దేవుడు మేలుకే చేస్తారు. రోమరుకు పౌలు రాసినప్పుడు రోమపత్రిక 8 అధ్యాయంలో 31 నుంచి చెప్పబడుతుంది, ఎలాగే ఆయన సమస్తమును మేలుకరంగా సమకూడి కలుగచేయను చెప్పబడుతుంది. మళ్ళీ మేలు చేసి మళ్ళీ ఆశీర్వదిస్తారు. కీడే అనుభవిస్తున్నారా? అయ్యో క్రిస్టియన్లు వచ్చినప్పటి నుంచి కీడేనా అనుకుంటున్నారా? దేవుడు ఈ రోజు నుంచి మేలు చేయబోతున్నారు. అందుకే ఈ వాక్యమును మీకు ఇచ్చి బలపరుస్తున్నారు. హల్లెలూయా. ప్రార్థిస్తా. మంచి తండ్రి, యోసేపుకి ఇచ్చిన వాగ్దానములు మాకు అనుగ్రహంగా మార్చండి ప్రభువా. ఎలావిధ సాతాని క్రియ నుండి విడుదల దయచేయండి. విడుదలకు కన్నీరులో కీడు 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 ఏ ముట్టినా బాగుపడలేదు అని చెప్పి వేదనతో నడుచుకున్న ప్రతి ఒక్కరిని మేలుకరంగా చేయండి. కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యం చేయండి. అయ్యా స్తోత్రం. జాబ్ ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి పోయినా కూడా నాకంటే తక్కువ మార్కు పెట్టుకున్న వాళ్ళు పొందుకున్న వారు జాబులు ఉన్నారు. నాకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు జాబులు ఉన్నారు. నాకు జాబు లేదని చెప్పి స్తోత్రం ఎంతో వేదన పడుతున్నారు కదా, వాళ్ళకి జాబ్ ఇవ్వండి. వివాహం లేని వారికి వివాహం ఇవ్వండి. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి. పరిచయం చేసిన మీ బిడ్డల్ని బలపరచండి. ఎంతో నిందల్లో, అవమానంలో, కీడుల్లో, పోరాటంలో ఉన్న వారు అందరిని దేవుడా సమకూర్చండి, బలపరచండి. మీ గొప్ప రాజ్యం ఘటపడడానికి సహాయం చేయండి. మీ పరిశుద్ధ నామ మయపడడానికి సహాయం చేయండి. కృపలోపల భద్రపరిచి కాపాడాలని నజరేయుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ కీడన్నిటినీ మేలుకరంగా మార్చిన దేవుడు మన ధారాళంగా దీవించిన గాక. ప్రార్థన అవసరాలు ఉంటే సంప్రదించండి. 12వ తారీఖు వచ్చే శనివారం 10 గంటల నుండి 1 గంట వరకు ప్రతిపాడ, కాకినాడ, ఆంధ్రాలో ప్రార్థన ఉన్నది. పాల్పొందండి. మళ్ళీ దేవుడు దీవించిన గాక. ఆమేన్.